ప్రేమ స్వరూపి దైవ రక్షక నీ ప్రేమకి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఎడతెగని నాయన తండ్రి మరి అంతము కానటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి నాయన తండ్రి కనికరము చొప్పున తండ్రి కృపా మహేశ్వర్యము చొప్పున మమ్మల్ని సజీవులుగా ఉంచి రక్షించి ఇదిగో నాయన సజీవుడును పరిశుద్ధుడునైన నిన్ను తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు. ఆయన ఆయా స్థలాల నుంచి బిడ్డలందరూ ఆన్లైన్లో నీ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మాట్లాడండి. మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నా బలలో మీరు ఉండండి, పాటల్లో మీరు ఉండండి ప్రభువా. ప్రతి పాటల్లోనూ ప్రతి ఆరాధన వాక్యంలోనూ బల్ల వాక్యంలోనూ మేము ఉజ్జీవపడడానికి సరిచేయబడడానికి తండ్రి అయినా మీ దృష్టిలో యోగ్యులుగా మర్చిపడడానికి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మీరు మాకు సహాయం చేయమని కోరుతున్నాం. పరిశుద్ధాత్మదేవ సమయమును మా మనసులను మా హృదయాల తలంపులను మీ స్వాధీనంలో ఉంచుకొని మీ ఆత్మీయ సత్యములను మీరు మాకు బోధించినప్పుడు మేము గ్రహించుటకు తండ్రి అలాగున తండ్రి మేము నడుచుకుంటూ సహాయం చేయమని కోరుతూ ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కూడా మనకు ఆది అంతమును నడిపించమని ఇంకా ఆన్లైన్లో సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా సకాలంలో ఆన్లైన్లో జాయిన్ అవ్వటకు నీ ఆత్మీయమైనటువంటి మన్నాను పరలోకపు ఆహారాన్ని భుజించుటకు అంటే ఆతురత, ఆరాటము, ఆసక్తి, ఆకలి, తృష్ణ మీరు దయచేయమని కోరుతూ తండ్రి ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ మమ్మల్ని చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 136వ అధ్యాయము మార్చి చదువుకుందాం. కీర్తనలు 136వ అధ్యాయం 136వ కీర్తన అనానిమస్ సామ్ అంటారు. దీన్ని ఎవరు రాశారో కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి మరి అవగాహన లేదు. కానీ మొత్తానికి రాసిన వాళ్ళు ఎవరైనా సరే కీర్తనకారుల కిందే వస్తారు. ఆయన కీర్తించిన వారి లెక్కలో వాళ్ళు చేరేటువంటి వాళ్ళుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరము చూపించేటువంటి వాడు. మొదటి వచనంలో ఆయన దయాళుడు. ఎవరైనా యెహోవా దయాళుడు, ఆయన కృప కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఈ యొక్క పునరుత్థాన దినములో ప్రభువుని మనం స్తుతించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన దయాళుడు. ఆయన దయాళుడైనందుకు మన జీవితంలో ఆయన మనము స్తుతించే బద్దులమే ఉన్నాం. 100వ కీర్తనలో కూడా ఆ యొక్క సమస్త దేశంలో యెహోవాను సన్నుతించుడి అనేటువంటి మాట పలికినప్పుడు 5వ వచనంలో ఆయన దయాళుడు అని మనము చూడగలము. ఆయన దయాళుడు, చివరి మాట యెహోవా దయాళుడు, ఆయన కృప కీర్తనలు పాడు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. సమస్త దేశాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కనికరము, ఆయన కృప మన ఎడల నిరంతరం నిలిచి ఉన్నది. మనుషులందరి పట్ల ఆయన ఏమై ఉన్నాడు? దయాళుడే ఉన్నాడు. ఈరోజు మనం సజీవులంగా ఆయన సన్నిధికి వచ్చామంటే ముఖ్య కారణము ఆయన ఏమైనందుకు మనం సన్నిధికి రాగలిగా. మన జీవితాల్లో ఆయన దయాళుడు. సో గాడ్ ఈస్ గుడ్. 34 సామ్లో మనం చదువుతాం, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి, ఆయన దయాళుడని మీరు రుచి చూచి తెలుసుకొనుడి. టేస్ట్ అండ్ సీ, వీ హ్యావ్ టేస్టెడ్ అవర్ లార్డ్. మన ప్రభువుని మనము రుచి చూసాం. ఎలాంటి వాడిగా రుచి చూసాం? ఎవరైనా తెలుసుకున్నాం ఆయన రుచి చూసి. ఆయన గుడ్ గాడ్, ఆయన మంచివాడు, ఆయన దయాళుడు మన జీవితాల్లో అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగాం కాబట్టి ఆయన స్తుతించ బదులమే ఉన్నాం మనం. కీర్తనకారుడు మరొక కీర్తనలో రాస్తున్నాడు చూడండి. 118వ కీర్తన 118వ కీర్తన 1వ వచనంలో 118వ కీర్తన 1వ వచనం ఏమై ఉన్నాడు ఆయన? ఏమై ఉన్నాడు? యెహోవా దయాళుడు. ఎలా ఉంటుంది?
ఈ కీర్తనాకారుడు వచ్చి మాటి మాటికి ఆయన తన జీవితంలో ఎలాంటి వాడు అని గుర్తిస్తున్నాడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. 145 కీర్తనలో కూడా చూడండి 1వ వచనం, 145 కీర్తన 1వ వచనం. నీ జీవితంలో ఆయన ఎవరే ఉన్నారు? ఆయన దయను అనుభవిస్తున్నావా? ఆయన దయకు నువ్వు పాత్రుడవయ్యావా లేదా? నువ్వు ఆయన దయను గుర్తించిన వాడు అయితే ఆయన నువ్వేం చేస్తావు? కీర్తిస్తావు. 9వ వచనం యెహోవా అందరికీ ఆయన ఎలాంటి వాడు? ఉపకారి. ఆయన కనికరము సమస్త కార్యములందు యెహోవా. 8వ వచనం ఆయన దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతిశయం. చూసారా? దయా దాక్షిణ్యం, దయగలవాడు, దయా దాక్షిణ్యములు గలవాడు. రోజు మనము ప్రభుని ఆరాధించడానికి కారణం అదే. మనం మన నీతిని బట్టి రక్షణ పొందామా? కాదు, ఆయన కృపను బట్టి రక్షణ పొందాం. అదే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మీరు కృపచేతనే రక్షణ పొందాం. క్రీస్తునందు మనం విశ్వాసం ద్వారా కృపచేత మనకు రక్షణ. అంటే దేవుని యొక్క దయను బట్టి, ఆయన దయా దాక్షిణ్యాలను బట్టి. చాలామంది అంటారు, ఈరోజు నువ్వు బతుకుతున్నావంటే అంతా ఆ మహానుభావుని దయా దాక్షిణ్యాలేరా. ఒరేయ్, పిల్లల్ని అంటుంటారు కొంతమంది, పిల్లలు దేనికి పనికిరాని అవుతారు, కానీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల ద్వారా ఆధారం చేసుకుని కొంతమంది బతుకుతారు. మీ నాన్న దయాదాక్షిని బట్టి నువ్వు బతుకుతున్నావురా? నువ్వు కష్టపడకపోయినా కష్టపడి మీ నాన్న సంపాదించి పెట్టినాడు, దాన్ని అనుభవించి బతుకుతున్నావురా? ఎస్, అదెంత సత్యమో. ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని యొక్క దయాదాక్షిణ్యాలను బట్టి మనము జీవించగలుగుతున్నాం. ఆయన కృపాతిశయం గలవాడు, ఆయన కృపను బట్టి మనము జీవించగలుగుతున్నాము. ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన కృప చేతనే మనకేం దొరికింది? రక్షణ దొరికింది. కాబట్టి ఇది మనం సంపాదించుకుంది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు అంటాడు. ఇది దేవుని వరం. మనకి ఈరోజు దొరికిన ఈ జీవితము, మనము నివసిస్తున్నటువంటి ఈ యొక్క సజీవమైనటువంటి జీవితం, రోజు ఊపిరి తీసుకుంటున్నాం, సజీవ లెక్కలో ఉన్నామంటే ఎవరిని బట్టి? మనం ఏదో ఎక్సర్సైజ్ చేసినందుక, లేదా యోగా చేసినందుక చెప్పండి, లేదా మంచి బలమైన ఆహారం తింటున్నందుక, బాదం పప్పు జీడిపప్పు తింటున్నందుక మనం ఇక్కడ సజీవంగా ఉన్నాం? నో. ఒకవేళ ఎవరైనా అట్లా అనుకుంటే బాదం పప్పును బట్టి నేను సజీవంగా ఉన్నాను, నా యొక్క జాగింగ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ జాగింగ్ చేయడం వల్ల నేను సజీవంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను, కరోనా సీజన్లో కూడా నాకు కరోనా రాకుండా హ్యాపీగా ఉన్నాను అనుకుంటే దయచేసి తమ్ముడు నేను మోసం చేసుకుంటున్నావు. ఆయన కృపను బట్టి నువ్వు ఉన్నావు సజీవంగా. ఆయన దయా దాక్షిణ్యాలను బట్టి, ఆయన దయాళుడు అయినందుకు నీ జీవితంలో నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఎంతోమంది ఆరోగ్యవంతులు చనిపోలే, బాదం పప్పు తిన్న చనిపోవట్లేదా? ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డర్స్ చనిపోవట్లేదా? అంటే దేవుడు నీ జీవితంలో ఊపిరిని ఉంచాడంటే నీ ఎక్సర్సైజ్ని బట్టో, నీ తెలివిని బట్టో, నీ తీసుకునేటువంటి ఆహార పదార్థాలను బట్టి కాదు, దేవుని యొక్క దయా దాక్షిణ్యాన్ని బట్టి. అంత మాత్రం కాదు, మనకు సంపాదించుకున్న, మనకు దొరికిన అద్భుతమైనటువంటి వరము రక్షకుడు. ఆ రక్షకుడి ద్వారా మనకు రక్షణ దేవుని యొక్క దయా దాక్షిణ్యం బట్టి. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే దేవుని యొక్క, ఆయన దేవుడు లోకమును ప్రేమించి, తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించడం వలన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు రక్షకుడు మన జీవితంలో రక్షణను తీసుకురావడానికి గల కారణం మొట్టమొదటిగా నీ జీవితం మీద ఎవరికి దయ ఉంది, ఎవరి దయను బట్టి రక్షకుడు వచ్చాడు. ఎవరి దయను బట్టి నీకు రక్షణ దొరికింది? దేవుని యొక్క దయను బట్టి. ఆయన దయాళుడు అయినందువల్లనే ఈరోజు ప్రపంచానికి రక్షణ వచ్చింది. పాపక్షమాపణ అనేది ఈ భూమి మీద ఎవరికి ఏ డబ్బు ఇస్తే కానీ, ఏ మంచి క్రియలు చేస్తే కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనం రక్షింపబడలేదు అంటాడు అపోస్తలుడు పౌలు. అంటే క్రియల ద్వారా మన రక్షణ దొరకలే, మన ప్రయాసాలను బట్టి మన రక్షణ దొరకలే. చాలామంది సాక్షులు చెప్తారు, ఎంతో ప్రయాసపడ్డా, నా పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడ్డా, ఎన్నో తీర్థయాత్రలు చేసిన, ఎన్నో దాన ధర్మాలు చేసిన, అయినా నాకు పోలేదు. ఎప్పుడైతే యేసు నా సొంత రక్షకుడికి అంగీకరించానో అప్పుడు నా జీవితంలో పాప క్షమాపణ దొరికింది, నాకెంతో తేలికైంది నా జీవితం. ఎంతమంది సాక్షులు చెప్తారు? అంటే వీళ్ళు అన్నీ చేసి వచ్చినారు కానీ రక్షణ సంపాదించుకోలేకపోయినారు. నువ్వేం చేసిన రక్షణ దొరకదు. దేవుని యొక్క దయ ద్వారానే, ఆయన దయాళుడు అయినందుకు, ఆయన దయను బట్టి నీకు రక్షణ దొరికింది, ఆయన కృపను బట్టి నీకు రక్షణ దొరికింది, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అయినందుకు నీకు నాకేం దొరికింది? రక్షణ దొరికింది. 106వ కీర్తన 1వ వచనంలో కూడా చూడండి, 106వ కీర్తన 1వ వచనంలో ఆయన దయా, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడు. ఏముంటుందంట? ఆయన కృప ఎంతకాలం ఉంటుందంట? నిత్యము. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ నిలిచేది. సో హిస్ మెర్సీ
ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఎందుకంటే సొలొమోను 2వ దినవృత్తాంతములో చూడండి, 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13వ వచనం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం. ఏం చేస్తున్నాడు సొలొమోను? వారితో కూడా బూరలు ఊదు యాజకులు ఏం చేస్తున్నాడు అక్కడ? సొలొమోను టెంపుల్ డెడికేట్ చేస్తా ఉన్నాడు. కట్టబడినటువంటి టెంపుల్ ఏం చేస్తున్నాడు? డెడికేట్ చేస్తున్న సందర్భంలో అందరూ బూరలు ఊదుతూ, చదవండి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాటలు పాడువారును ఏకస్వరముతో ఏం పాట పాడినారు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు. ఏమని పాట పాడినారు వాళ్ళు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఏంటి? సొలొమోను టెంపుల్ కట్టినప్పుడు కూడా ఈ మాట అన్నాడు. అంటే టెంపుల్ కట్టడానికి వాళ్ళ నాన్న అన్ని సమకూర్చడం వల్ల కట్టబడిందా, లేకపోతే అన్ని సమకూర్చడానికి దేవుడు మనుషులను ప్రేరేపించడం వల్ల జరిగిందా? చెప్పండి. ఇప్పుడు దావీదు, సొలొమోను, యాజకులు అందరూ కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచిన పాడడానికి కారణం ఏంటి? అంటే సొలొమోను తను సంపాదించిన ఆ యొక్క వెండి బంగారాలతో తన తండ్రి సంపాదించినటువంటి సామాగ్రితో నేను కట్టలేదు. ఈ రోజు మేము ఈ మందిరము కట్టడానికి కారణము, ఈ మందిరము కట్టి దీంట్లో ప్రవేశించడానికి కారణము, ఈ మందిరము కట్టి దీన్ని డెడికేట్ చేయడానికి గల కారణం ఏంటి? యెహోవా దయాళుడు. నీ ఆత్మ సంబంధమైన జీవితం నీ జీవితం ఆత్మ సంబంధం మందిరముగా, అందుకే 1 పేతురులో రాస్తాడు, మీరు ఆత్మ సంబంధం మందిరముగా మీరు కట్టబడుచున్నారు. చూడండి, మనం 1 పేతురులో చదువుతాం. 1 పేతురులో 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధ బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల నుండి ఏ మందిరముగా కట్టబడుచున్నారు? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఈరోజు నీ జీవితము, నా జీవితము దేవుడు నివసించడానికి యోగ్యము కాని మన జీవితాలు దేవుడు నివసించడానికి యోగ్యమైన ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వల్ల తయారు చేయబడి, మనం సజీవమైన రాళ్లుగా తయారు చేయబడి రాళ్లలో మనం దేవుని యొక్క ఆత్మ నివసించడానికి యోగ్యమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి రీజన్ ఏంటి? ఆయన నీ జీవితం పట్ల ఏమై ఉన్నాడు? దయాళుడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన మంచివాడు. ఇంగ్లీష్లో దయాళుడు గుడ్ ప్లేస్లో ద లార్డ్ ఈస్ గుడ్ అని రాయబడు. దేవుడు మంచివాడైనందుకు నీ జీవితంలో, ఆయన నీ జీవితంలో ఉపకారి అయినందుకు, నువ్వు ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడ్డ దేవుడు నీ జీవితంలో చేసిన ఒక మహోపకారం. ఏం ఉపకారం అది? మహోపకారం. ప్రభుని స్తుతించే బద్దులమే ఉన్నా. మనం ఏమై ఉన్నామో అది ఆయన వల్లే. నేనేమై ఉన్నానో అది నీ వలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పి. సొలొమోను తన జీవితంలో మందిరం కట్టిన సందర్భంలో కూడా తాను ప్రభువుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. ఎజ్రాలో కూడా మనం చూస్తే చూడండి, ఎజ్రా 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి ఏమని పాట పాడుతున్నారు అక్కడ? ఎజ్రా ఏ సందర్భంలో రాస్తున్నాడు? వాళ్ళు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచునని ప్రజలందరూ కలిసి పాట పాడుతున్నారు. అక్కడ ఏంటి? పునాది వేసిన సందర్భంలో, దేవుని యొక్క మందిరం కట్టడానికి వాళ్ళు పునాది వేసిన సందర్భంలో సంతోషాన్ని పట్టలేక అక్కడేమో కట్టి డెడికేషన్ చేసిన సందర్భంలో యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరం నిలిచింది. సొలొమోను యాజకులందరూ కూడా కలిసి బూరలోది పాట పాడారు. ఇక్కడేమో ఎజ్రా లీడర్షిప్లో, నెహెమ్యా లీడర్షిప్లో ఇక్కడ మరి దేవుని యొక్క మందిరానికి పునాది వేస్తున్నటువంటి సందర్భంలో ఆనందాన్ని తట్టుకోలేక ఈరోజు మాకు విడుదల వచ్చింది, మేము దేవుని పడిపోయినటువంటి మందిరము కట్టడానికి ప్రారంభించినటువంటి సందర్భంలో ప్రజలకి సంతోషమైంది.
నీ జీవితంలో, నా జీవితంలో ఒకప్పుడు మనం పడిపోయిన వాళ్ళం. కొలసి 3 ప్రకారంగా మనము మన అపరాధముల చేత, పాపం చేత చచ్చినటువంటి స్థితిలో మనము పడి ఉన్న వారం. అంతేనా? ఎఫెసీ 2వ అధ్యాయం రాయబడినట్లు, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు ఏమై ఉన్నారు? చచ్చిన. పడిపోయింది మన ఆత్మీయ మందిరము. అయితే పడిపోయినట్టు మందిరము కట్టడం ప్రారంభించిన దేవుడు నీ జీవితం, నా జీవితం చేసిన శుభారంభం అది. మరి ఎజ్రా 3:11 కూడా ఆ బబులోను చెర నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు, ఆ యూదులు ఏం చేశారు? దేవుని ఆలయము కట్టడానికి ఏం చేసినారు? వాళ్ళు ప్రారంభించినారు. అప్పుడు ఆ ప్రారంభించిన సందర్భంలో వాళ్ళు సంతోషాన్ని తట్టుకోలేక పాడైపోయిన మందిరాన్ని కడుతున్న పునాది వేసిన సందర్భంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అని పాట పాడారు. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా, ఎన్నిసార్లు ఆయన లేపాడు. ఎన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినాం, కానీ ఎన్నిసార్లు మనం దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడి తిరిగి శిథిలావస్థలో ఉన్న మన ఆత్మీయ జీవితాలు ఎన్నిసార్లు కట్టబడ్డాయి. శిథిలమైపోయినటువంటి మన విశ్వాసం, శిథిలమైపోయినటువంటి మన జీవితం కట్టబడింది. కాబట్టి ప్రభువు ఆయన స్వాభావికంగా ఎలాంటి వాడని రాయబడింది 1 యోహాను పత్రిక 8వ అధ్యాయంలో. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరైనా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వాభావికంగానే దయాళుడు. ఆయన ఎవరు? స్వాభావికంగానే దయాళుడు. అందుకే ఆయన మనం ఏముంచినాం? నమ్మిక ఉంచినాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో స్వాభావికంగా ఆయన దయాళుడు. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి. మనము దేవుని ప్రేమించింది మరి కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తం ఉంటకు మరి దయాళుడైనటువంటి ఆ దేవుడు తన కుమారుని లోకానికి నీ కోసం, నా కోసం పంపించాడు. అంటే ఆయన ప్రేమాస్వరూపి అయినందువల్లనే నీకు నాకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, నీకు నాకు రక్షణ దొరికింది, నీకు నాకు పాపక్షమాపణ దొరికింది. ప్రభుని స్తుతించే బద్దులమే ఉన్నా. దేవుడు ప్రేమాస్వరూపి కాకుండా ఉంటే నీకు కుమారుడు పంపించేది కాదు. ఎవరిని పంపించేవాడు? దేన్ని పంపించేవాడు? తీర్పును పంపించేవాడు. ఆయన దయాళుడు కాకుంటే నీ మీదకి, నా మీదకి ఏం దిగొచ్చేది? తీర్పు దిగొచ్చేది. కానీ నీ మీదకి, నా మీదకి తీర్పుకు బదులు కుమారుడు వచ్చాడు. కుమారుడు దేని గుర్తు? దేవుని ప్రేమకు గుర్తు, కరుణకు గుర్తు. దయాళుడైనటువంటి దేవుని డైరెక్ట్ మనం చూడలేము. ప్రేమాస్వరూపైనటువంటి దేవుని డైరెక్ట్గా మనం చూడలేము. సో దేవుని యొక్క ఆయన స్వాభావికంగానే ఎలాంటి వాడైనా ప్రేమ గలవాడు. కాబట్టి ఆ యొక్క ప్రేమ అనేటువంటిది, ఆ మర్సీ, ఆ గ్రేస్, ఆ లవ్ న్యాచురల్లీ ఫ్లోస్ ఫ్రమ్ అవర్ అన్చేంజబుల్ గాడ్. మారనటువంటి దేవుడిలో నుంచి ఎల్లప్పుడూ మానకుండా హిస్ లవ్, there has been no change in his love and it will never be. ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క దయలో మార్పు లేదు, ఎప్పటికీ కూడా ఉండదు. ఈ భూమి నిలిచినంత వరకు ఆయన నుంచి ఏ ప్రవహిస్తుందంట? ద రివర్ ఆఫ్ లవ్, ద రివర్ ఆఫ్ మర్సీ, ద రివర్ ఆఫ్ గ్రేస్. అది నడిపి ఆయనలో నుంచి ప్రవహిస్తూనే ఉంటుంది మనుషులందరి జీవితాలు. దాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే స్వాభావికంగానే దేవుడు ప్రేమ సూర్య పలికనే 1 యోహాను పత్రికలో 16వ వచనంలో మనం చదువుతాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఎందుకు నమ్మినాం? మనం ప్రభుని ఎందుకు నమ్మినాం? మనకు దేవుని మీద ప్రేమ వచ్చా, లేకపోతే దేవునికి మన మీద ఉన్న ప్రేమను బట్టా? చెప్పండి. మనం ప్రభుని ఎందుకు నమ్మాం? ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచాం? ఎందుకు చెప్పండి? దేవుని యొక్క ప్రేమ మన పట్ల బయలుపరచబడి ఉన్నది. రోమన్స్ 5లో ఉంది కదా, దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లాగా మనం ఇంకను పాపులే ఉండదు. సో గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ టువర్డ్ us. That while we are still sinners, Christ died for us. మనం ఇంకా పాపులమే ఉండదు. దేవుడు ఆయన జీవితం నుంచి మనుషుల పట్ల ఏమి వెల్లడిపరిచాడు? తీర్పునా, ప్రేమనా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తీర్పును ముందు పంపించాడా, ప్రేమనా? ఈరోజు ఆయన ప్రేమను బట్టి మనం తీర్పుకు తప్పించుకున్నాం, తీర్పును గురి కాకుండా ఉన్నాం. ఆయనలో నుంచి వచ్చేది మొట్టమొదటిగా ప్రేమ, ఆయన నుంచి వెలువడేది, ప్రవహించేది మొట్టమొదటిగా దయా దాక్షిణ్యాలు ఆయనలో నుంచి ప్రవహిస్తాయి. ప్రభుని అందుకే మనము స్తుతించ బద్దులమే ఉన్నాం. 4వ వచనం చదవండి. 4వ వచనం కీర్తనలు 136
4వ వచనం. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహత్కార్యాలు చేసేవాడు, ఇంకెవరు కూడా మహత్కార్యాలు చేసేవాడు లేరు. ఈ మాటలు అన్యులైనటువంటి రాజులు కూడా సాక్ష్యం ఇచ్చారు. దానియేలు 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో మనం చదివితే ఆ యొక్క షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో జరిగిన దాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి నెబుకద్నెజర్ రాజు ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడితే వాళ్ళు కాలిపోలేదు. 4వ వ్యక్తిగా మరి దూత వచ్చి వారి మీద నిలబడినట్లుగా వాళ్ళు కాలిపోకుండా ఏమాత్రం కూడా ఆ యొక్క ఏం వాసన లేదు, ఆ కాలిన వాసన కూడా వాళ్ళ యొక్క గుడ్డలకి అంటలేదు. అంటే ఎంత అద్భుతంగా వాళ్ళు పొందిన రక్షణ బట్టి దానియేలు 4వ అధ్యాయం 3వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఏమని సెలవిస్తున్నాడు. నెబుకద్నెజర్ ఏమంటున్నాడు చూడండి. దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైన ఏమంటున్నాడు? 136 కీర్తనలో 4వ వచనం ఏమని రాయబడింది? ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయుటకు సమర్థుడు. ఈ మాట స్వయంగా దేవుని ఎరిగిన వాడు చెప్తున్నాడా, దేవుని ఎరగిన వాడు చెప్తున్నాడా? నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు అయినటువంటి ఆ యొక్క మరి దేవుని ఎరగనటువంటి వాడు దేవుని యొక్క మహత్కార్యములు కళ్ళలో చూసి ఏమంటాడు? ఆయన ఒక్కడే సూచక్రియలను, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఎవరంటారు ఈ మాట? నెబుకద్నెజర్. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. అది చూడండి. ఆయన కృప మాత్రమే కాదు, ఆయన లోకమును ఏలిక, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుని, దేవుని ఎరగని అన్యుడైనటువంటి రాజు అని నెబుకద్నెజర్ సాక్ష్యం ఇచ్చాడు. ఆయన రాజ్యం తరతరములు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. 136లో ఉంది. ఆయన రాజ్యము తరతరం. మధ్యలో ఎన్ని రాజ్యాల్లో ఎంతమంది రాజులు వచ్చినా ఆ రాజును నియమిస్తుంది ఎవరు? ఈ రాజే. ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రభుత్వాలు నియమిస్తుంది ఎవరు? ఈ యొక్క తరతరములు నిలిచే రాజ్యానికి రాజైన వాడే ఈ ప్రభుత్వాలని ఆయన జరిగించడానికి అనుమతిస్తున్నాడు. దేవుని ఎరగని వారిని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు, దేవుని ఎరిగిన వారిని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. ఆయన పక్షపాతం లేకుండా అందరినీ పరిపాలించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, సూచక క్రియలు చేయువాడు. ఆయన వంటి రాజు ఇంకొకరు లేరు. షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాలు జరిగిన అద్భుత కార్యాలు చూసి సాక్ష్యం ఇచ్చినటువంటి బబులోను రాజు. అలాగే 6వ అధ్యాయంలో దర్యావేషు, ఈ బబులోను నెబుకద్నెజర్ రాజుకు మనవడైనటువంటి దర్యావేషు వచ్చిన సందర్భంలో దానియేలును సింహము బోనులో వేసిన సందర్భంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 25వ వచనం చదవండి. 25వ వచనం నుంచి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమందంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును. చూడండి, ఈ డిగ్రీ అనేది ఈ యొక్క శాసనం అనేటువంటిది ఒక ప్రాంతానిక లోకమంతటిగా పంపించింది ఆయన. ఈ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు? లోకమంతట ఉండు సకల జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ కూడా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ శాసనాన్ని రాయించినాడు. ఏమని రాయించినాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించిన నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఎవరి దేవునికి భయపడాలంటాడు? ఏ రాజైనా? దర్యావేషు రాజు. తన తాత అదే మాట అన్నాడు, మనవడు అదే మాట అంటున్నాడు. ఈ దానియేలు రాజును ఏం చేయాలి? దేవునికి భయపడుతూ ఆయన సముఖమున వణకుచుండవలెను. ఏం చేయాలి? ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఏమంటాడైనా? ఇప్పుడు దర్యావేషు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయనే జీవం గల దేవుడు. ఓ సహోదరుడు సహోదరి, మందిరానికి వస్తూ కూడా ఇప్పటికీ జీవం గల దేవుని నువ్వు గుర్తించలేదా? అన్యులు గుర్తిస్తున్నారు. నువ్వు ఇంకా ఆ జీవం గల దేవుని గుర్తించకపోతే నువ్వు ఆరాధించలేవు. ఆ జీవం గల దేవుని యొక్క దయను నువ్వు పొందకపోతే ఆయన ఆరాధించలేవు. మళ్ళీ మరి పొందకపోయినా ఎందుకు నేను ఇంకా సజీవంగా ఉంచాడు? ఎందుకంటే దయాదాక్షిణ్యాలు చూపించేవాడు ఆయన. ఈనాడైనా నువ్వు తెలుసుకుంటావేమో ఆయనను బట్టే నువ్వు జీవిస్తున్నావని.
ఆయన ఒక్కడే ఆశ్చర్యకారం చేయడు. ఆయన దయాదాక్షిణ్యం బట్టి నువ్వు బతుకుతున్నావు ఈ రోజున నువ్వు తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయన ఆరాధించే బిడ్డగా మారాలని, ఆయన కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడు సహోదరి, ఆరాధించేటువంటి స్థితి నీకుందా? అన్యులైనటువంటి రాజులు సాక్ష్యం ఇస్తున్నారు, ఈయనకే లోపడాలి, ఈయననే. చదవమా. ఆయనే జీవం గలవాడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన ఎలాంటి వాడు? యుగ యుగములుండువాడు అని అన్ని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన రాజ్యము నాశనం కానే. మా రాజ్యాలు నాశనం అయిపోతాయి, కానీ ఆయన రాజ్యం మాత్రం నిలుస్తుంది. ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క కళల గురించి ఇక్కడ రాయబడిందా? 26వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 6వ అధ్యాయంలో పెద్ద వృక్షం గురించి కలనా పొందింది. అక్కడ మొదటి సింహం నుంచి విడిపించేది దేవుడు. ఏ విధంగా దేవుడు ఆ యొక్క దానియేలును ప్రత్యక్షంగా దేవుడు రక్షించే విధానాన్ని చూసి యుగ యుగములకు రాజు, సమస్త దేశములకు ఆయనే ఏలిక అని ఒప్పుకున్నాడు. ఆయన రాజ్యం ఆయన యుగ యుగములు నిలుచును. నాశము కాలేదు. ఎట్లా? ఆధిపత్యము, ఆయన అధికారము తుదమట్టుకు ఉండును. ఆయన ఎలాంటి వాడు? విడిపించేవాడు. దానియేలు ఏం చేశాడు? విడిపించాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశాడు? విడిపించాడు. నిన్ను నన్ను ఏం చేశాడు? విడిపించాడు. దేని నుంచి? అంతకంటే భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి గాఢాంధకారపు లోయలో ఉన్న మనము, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుని చిక్కుని ఎవడు మనం రక్షించలేనంత భయంకరమైనటువంటి పాపపు ఊబిలో నుంచి నిన్ను నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. సింహం నోట్లో నుంచి దానియేలు విడిపించబడినట్లే మనం కూడా మరణపు కోరల్లో నుంచి, నోట్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. మరణము నుంచి జీవంలోనికి నడిపించాడు. దానియేలు ఏం చేశాడు? మరణము నుంచి జీవంలోనికి నడిపించాడు. సింహం నోట్లో నుంచి అంటే సింహం పోనట్టు దేనికి గుర్తు? మరణం. అగ్నిగంధకం దేనికి గుర్తు? మరణం. వాళ్ళకు దొరికిన విడుదల ఈరోజు నీకు కూడా దొరికింది, నాకు దొరికింది. కారణం ఆనాడు ఆ దేవునికి వారి పట్ల ఉన్న ఆ దయా దాక్షిణ్యాలు ఈరోజు దేవుడు నీ జీవితం నా జీవితంలో అదే దయా దాక్షిణ్యాలు చూపించింది. నీ పట్ల వారి పట్ల దయాళుడైన దేవుడు నీ పట్ల కూడా దయాళుడై నీ పాపము బంధకము నుంచి దేవుడు విడిపించాడు. వారి పట్ల చేసిన అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు సూచక్రియ చేశాడు. యేసుప్రభు సూచక్రియలు అడిగారు చాలా మంది. యేసు మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సూచక్రియలు నేను చూపించేది యోనాను గురించి సూచక్రియ తప్ప మరి ఏది చూపించనన్నాడు. ఏంటది యోనాను సూచక్రియ? 3 దినములు చేప కడుపులో ఉండేది క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి అది మాట్లాడాడు. ఆయన సమాధిలో 3 రోజుల నుండి 3వ దినం లేచే దాని గురించి తప్ప ఇంకా నేను వేరే చూపించనని చెప్పాడు పరిశీలి. నీ జీవితంలో ఒక గొప్ప సూచక్రియ చేశాడు దేవుడు. ఏంటి? తలనం బాగైతే సూచక్రియనా? అదే ఏది పెద్ద సూచక్రియ? నీ కడుపులో పోతున్నా క్యాన్సర్ బాగే సూచక్రియనా? చెప్పండి. కరోనా నుంచి బాగైతే సూచక్రియనా? అది ఆశ్చర్యకార్యమా? కాదు. పాపం నుంచి విడుదల పొందడం అన్నిటికంటే అద్భుతమైనటువంటి గ్రేటెస్ట్ మిరకల్ ఈజ్ సాల్వేషన్. ఏంటది? ఏది అద్భుతమైనది? ఏది సూచక్రియ? ఏది మహత్కార్యము? ఏది ఆశ్చర్యకార్యము? నీ యొక్క పాపం నుంచి డెలివరెన్స్ ఫ్రమ్ యువర్ సిన్. నీ యొక్క పాపం నుంచి, నీ పాపముల సిన్స్, నీ పాపముల నుంచి నీకు విడుదల దొరకడం, విడిపించబడడం, అది అద్భుతమైన, దానికి మించిన సూచక్రియ లేదు. ఎందుకంటే పాపం నుంచి విడిపించబడిన వాడు యుగాయుగములు జీవించేటువంటి రాజ్యములకు అధిపతి అయినటువంటి వాడితో యుగాయుగములు ఉండబోతున్నాడు. కానీ శరీర బాధల నుంచి విడిపించబడిన వాడు కేవలం భూ సంబంధమైనటువంటి జీవితానికే పరిమితం. మళ్ళీ చచ్చిపోతాడు బాగైనా, కానీ దాంట్లోకి వెళ్ళలేడు. సో దేని నుంచి విడుదల పొందడం ముఖ్యం? నీ శాపం నుంచి, పాపం నుంచి విడుదల పొందడం ముఖ్యం. ఎందుకు మనం ప్రభుత్వం ఇస్తున్నాం? ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో దయాళుడు. ఎవరూ విడిపించలేని కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేశాడు. ఎవరు విడిపించలేనప్పుడు ఆయన వచ్చి నిన్ను పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు. దేవుని యొక్క తీర్పును తప్పించుకుని 2వ మరణమైన అగ్ని గంధకోతం అంటే గుండం నుండి దేవుడు నిన్ను కాపాడాడు. దాంట్లో ఏం కనబడుతుంది నీకు? ఆయన దయాళుడు. ఏం కనబడుతుంది? ఆయన దయాళుడయ్యాడు కాబట్టి
నువ్వు ఆయన్ని మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని స్తుతించుటకు ఇష్టపడుతూ ఉన్నాం. 10 నుంచి మన 16వ వచనం చదివితే యెహోవా దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో గుండా తీసుకొని వచ్చాడో మనం చూస్తాం. వాళ్ళ యొక్క శరీరానుసారమైనటువంటి యాత్ర మనం జ్ఞాపకం చేసుకోగలం. శరీర సంబంధమైనటువంటి యాత్ర ఏంటది? 16వ వచనంలో వారి అరణ్యంలో నడిపించినటువంటి 136 కీర్తనలు 16వ వచనం కీర్తన. అరణ్య మార్గం నీ జీవితము, ఈ యాత్ర అంతా కూడా ఒక అరణ్య యాత్ర. ఈ అరణ్య యాత్ర యాత్రికుని ప్రయాణము పుస్తకం ఉంది. నీది యాత్ర, నువ్వు ఒక యాత్రికుడు. మరి ఎక్కడ చేస్తున్నావు యాత్రని? నీకు కూడా ఇది ఇట్స్ ఎ జర్నీ ఇన్ ద విల్డర్నెస్. ఈ లోకం ఒక విల్డర్నెస్. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచినట్లుగా ఈరోజు నువ్వు నేను ప్రభు నామ నిమిత్తమే ఈ అరణ్యంలో నడుస్తున్నాం. ఈ అరణ్యంలో ఆ అరణ్యంలో దేవుడు వాళ్ళకు తోడుకున్నట్లుగా ఈ అరణ్య యాత్రలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చి సజీవంగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి బిడ్డగా నిన్ను నిలబెట్టాడు అంటే కారణం ఏంటి చెప్పండి? ఎవరు నడిపించడం వల్ల నువ్వు వచ్చావు? నేను వచ్చాను. వాళ్ళ నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించి ఇక్కడ తీసుకొని వచ్చాడు. వారికి తోడైనటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన అరణ్యంలో గుండా వారిని నడిపించను. చదువు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. మారని కృప, వీడని కృప. ఆయన కృప ఎప్పుడు కూడా మరి విరిగిపోలేదు. ఆయన కృప ఎప్పుడు కూడా మరి దాన్ని డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. His grace, His love has never been broken or interrupted in your life and in my life. మన జీవితాల్లో దేవుని యొక్క కృప ఎప్పుడు ఆయన అది ఏం కాలేదు, అది ఆగిపోలేదు, దానికి అంతరాయం కలగలేదు. దేవునిలో నుంచి వెలువడుతున్నటువంటి ఆయన దయాళుత్వము ఎడతెగక వస్తూనే ఉంది నీ పట్ల, నా పట్ల. ఆయన దయ ఎడతెగక మన పట్ల ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం ఈ అరణ్య యాత్రలో ఇంతవరకు ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. ఇంకా ముందు కూడా ఉంది ప్రయాణం. ఎంతవరకు వెళ్ళినా నాకు ఒక నిశ్చయత ఉంది. ఏంటి? నా చివరి ఘట్టం వరకు, నా చివరి ఊపిరి వరకు ఈ అరణ్య యాత్రలో నన్ను నడిపించుటకై ఇప్పటికీ నా జీవితంలో ఆయన పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు ఈ నా ఆత్మీయ యాత్రలో, ఈ లోక యాత్రలో, ఈ అరణ్య యాత్రలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి నిశ్చయత నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి ప్రభుని ఏం చేస్తాం? ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయాళుత్వాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తాం. 16వ వచనం అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చాను. అరణ్య మార్గంలో ఆయన వారి ప్రజలను తోడుకొని వచ్చాను. ఆయన కృప నిరంతరం ఉండను. తర్వాత 17 నుంచి 20 వచనాలు మనం చదివితే ఏ విధంగా అన్య రాజులను ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించాడు. యోర్దాను మధ్యలో ఉన్నటువంటి మరి సీహోను, అమోరీలు రాజైనటువంటి సీహోను, బాషాను రాజైనటువంటి ఓగును ఏ రీతిగా మరి ప్రజల చేతికి అప్పగించాడు. వారి యొక్క దేశంలో వీరికి ఏ విధంగా స్వాస్థ్యంగా పంచి ఇచ్చారు. వారి అరణ్య యాత్ర ఎక్సడస్ నిర్గమకాండం 15వ అధ్యాయం నుంచి మొదలైతే ఎక్కడ ప్రారంభించబడింది? నిర్గమకాండము 15వ అధ్యాయంలో వాళ్ళ యాత్ర, అరణ్య యాత్ర ప్రారంభమైంది. ఎక్కడ ముగించింది? ద్వితీయోపదేశకాండము ఆఖరి అధ్యాయంలో వాళ్ళ యాత్ర ముగిసింది. ఈరోజు నీ యాత్ర ప్రారంభించబడింది. మధ్యలో ఉన్నావో తెలీదు, మరి చివరిలో ఉన్నావో తెలీదు. అయితే నీది నాది అందరిది కూడా యాత్ర ముగించేది ఒక దినము ఉంది. కానీ ఆ ముగించే దినం వరకు కూడా మనం నిరీక్షణ కలిగిన బిడ్డలం. ఆఖరి వరకు దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు పితరులకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నెరవేర్చాడు. మీకు వాగ్దాన ప్రదేశాన్ని ఇస్తాడు, ఇచ్చి తీరినాడు. కొంతమంది అవిధేయులే దాంట్లో ప్రవేశించలేకపోయినారు. ఈ యాత్రలో నీవు నేను అవిధేయులమైతే మనం ప్రవేశించలేము. ఆయన దయాళుడని గుర్తించి యెహోషువ, కాలేబులాగా ఎవరైతే ఆయన దయాళుని గుర్తిస్తారో వారు మాత్రమే ఆ యొక్క వాగ్దాన ప్రదేశంలో ప్రవేశించేటువంటి గొప్ప ఆధిక్యతను వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నోసార్లు ఈ భూ సంబంధమైనటువంటి మరి జీవితాల్లో ఎదురైనటువంటి
శోధనలో మన శత్రువుడు ఎన్నోసార్లు మన చేతికి ఏం చేసినాడు? దేవుడు అప్పగించినాడు. మనల్ని కృంగదీయాలని, మనల్ని నిరుత్సాహపరచాలని, మనల్ని నాశనం చేయాలని వెంటబడుతున్నటువంటి, మనకు అసలు సాగిపోవడానికి పర్మిషన్. ఈ షీహోను రాజైనటువంటి అమోరీలో రాజైనటువంటి షీహోను ఎందుకు హతమార్చబడ్డాడు చెప్పండి? ఎందుకు అప్పగించాడు దేవుడు? వాళ్ళ యాత్రలో అడ్డగా నిలబడ్డాడు. ఏంటి? అరణ్యయాత్రలో సాగిపోవడానికి కొంచెం పర్మిషన్ మీ యొక్క దేశం గుండా మేము వెళ్ళిపోతాం, దేన్ని ముట్టము, మా బాటలో మేము వెళ్ళిపోవడానికి పర్మిషన్ నేను అడిగినాను. అడుగుతే ఏం చేశాడు? నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు, మా దేశం గుండా నువ్వు వెళ్ళడానికి వీలు. ఏం చేశాడు దేవుడు? అరే నడిపిస్తుంది ఎవరు? యెహోవా దేవుడు. అరణ్య యాత్రలో నీ యాత్రలో ముందుకు సాగకుండా నిన్ను అడ్డగించి, నీ గమ్యము చేరకుండా అడ్డగించేటువంటి శత్రువు అయినటువంటి అపవాది ఎన్నోసార్లు నేను ఆపడానికి ప్రయత్నం చేసినాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన ఇంటర్ఫియర్ అయ్యి, దయాళుడై నీ జీవితంలో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి నీ ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా, పడిపోకుండా, అపవాదైనటువంటి శత్రువును ఎదిరించడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ, మార్గమును సరళం చేసుకుంటూ నీ యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నట్టు నేటి వరకు నువ్వు చేరాలి. ఎక్కడికి? కనాను దేశానికి చేరాలి. నీ పరలోకపు కనాను, పరలోక పట్టణం దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నట్టు ఆ యొక్క కనానులకు, పరమ కనానులకు నువ్వు చేరాలి. అక్కడికి చేరాలంటే ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు, దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, మధ్యలో నీ యాత్రను ఆపడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ బాటను సరళం చేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆ దయాళుడు దయ చూపించేవాడు మాత్రమే కాదు. ఇశ్రాయేలు ప్రజల యాత్రలో ఏం చేశాడు? అడ్డగించిన రాజులను ఏం చేశాడు? అప్పగించాడు. బాషాను రాజున ఓగును అప్పగించాడు. అడ్డగించారు వీళ్ళు, మా దేశం కూడా పోవద్దని. నువ్వు కానాను చేరకూడదు. సాతాను యొక్క టార్గెట్ ఏంటి? ఈ యాత్రలో నీ యాత్ర ఏమైపోవాలి? మధ్యలో ఆగిపోవాలి. ఇది సాతాను, నీ శత్రువు అనే అపవాది యొక్క ప్లాన్. ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనం తరచుగా కృంగిపోయి నిరసించిన పరిస్థితులు లేవా? మాట్లాడుతున్న నా జీవితంలో కూడా ఎన్నోసార్లు నిరుత్సాహాలు వచ్చినాయి. ఏంటి జీవితం? ఏంటి ఈ పరీక్ష? నీరసించి, కృంగిపోయి, కృషించిపోయి ముందుకు సాగలేని పరిస్థితులు ఎన్నో వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల యాత్ర ఆగిపోవడానికి ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క షీహోను, అమోరీల రాజు, బాషాను రాజు ఓగు ఎట్లా అడ్డుపడ్డారో, అట్లా నా జీవితంలో ఆత్మీయ యాత్ర ఆగిపోవడానికి అపవాది ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాడు. కానీ ఆ దయాళుడైనటువంటి వాడు ఏం చేసినాడు? నా ప్రభు ఆ శత్రువుడు అడ్డంకులను తొలగించి నా యాత్రను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆగిపోయావా? స్తుతించలేవు, ఆరాధించలేవు. ఈరోజు ఇక్కడికి చేరుకున్నామంటే ఏంటి? ఆగకుండా నడిపించబడ్డానికి ఇక్కడికి వచ్చాం. అంటే నీ సొంత శక్తి వచ్చావా? లేదు. నీ శత్రువు అయిన అపవాది, నీ శత్రువు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేసిన ఆ శత్రువులందరినీ కూడా ఏం చేశాడు దేవుడు? ఈజిప్ట్ నుంచి స్టార్ట్ అయింది. వదలడానికి ఇష్టం లేదు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి. అక్కడి నుంచి మొదలైంది విడుదల కార్యం. ఇక యాత్రలంతా కూడా విడుదల, విడుదల, విడుదల. ఆకల్లో విడుదల, తప్పికలో విడుదల, అన్నిట్లో విడుదల. నీళ్లు లేదంటే దాహం తీరిస్తే దాహం అయితే దాహం నుంచి విడుదల, ఆకలి అయితే ఆకలి నుంచి విడుదల. ఆహారం కాడ నుంచి, శత్రువుల కాడ నుంచి విడిపించుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చేరి ఉన్నాం. సో నీకు విడుదల జరిగిందా? నువ్వు విడిపించబడ్డావా? అయితేనే ఎన్ని మార్లు దేవుడు నీ జీవితంలో మరి అపవాదు నుంచి, నీ శత్రువుని అపవాదు నుంచి విడిపించుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించ బద్దులమే ఉన్నాం. యెహోషువ 12వ అధ్యాయంలో మనం చూసినట్టు చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు జయించిన రాజుల యొక్క లిస్ట్ ఉంది. ఏముంది? రాజుల యొక్క లిస్ట్ ఉంది. అంటే ఎంతమంది శత్రు రాజులను దేవుడు ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో, వాళ్ళు కానాను చేరేటువంటి ఆ యొక్క యాత్రలో మధ్యలో ఎదురైన శత్రువులను, కానాన్లో ప్రవేశించిన తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి రాజులను, స్థానికంగా ఉన్న రాజులను వాళ్ళ చేతికి అప్పగించాడు. అంత మాత్రం కాదు, వాళ్ళ చేతికి అప్పగించడం మాత్రమే కాదు, వారి యొక్క భూమిని దీనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. కానాను నీ స్వాస్థ్యం. కానాను దేవుడు వాగ్దానం చేసిన దేశం. అయితే అది సొంతం చేసుకోవడానికి ఎంతమంది రాజులను దేవుడు ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించితే సాధ్యమైంది? నీ జీవితంలో, నా జీవితంలో కానాను సిద్ధమే. కానాను నీ కొరకే. అది నీ సొంతం చేసుకోవాలంటే ఈ అరణ్య యాత్రలో, ఈ ప్రయాణంలో, ఆత్మీయ పోరాటంలో నువ్వు అనేక మంది శత్రువులను ఓడించాలి. అయితే ఓడించడానికి శక్తి
దేవుడు నీకు ఇస్తాడు. ఆ శత్రువులను నీ చేతికి అప్పగించేవాడు నీకు తోడుగా ఉన్నాడు. దీనికి తోడు ఉన్నాడు కాబట్టి ఆ శత్రువులందరూ ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించబడ్డారు. ఆ తర్వాత 11వ అధ్యాయం చూస్తే 7 సంవత్సరాల ప్రయాణం జరిగిన తర్వాత యెహోషువ 13వ అధ్యాయం చూస్తే 7 సంవత్సరాలు అతి కఠినమైనటువంటి యుద్ధాలు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి స్వాస్థ్యముగా కానాను యెహోషువ పంచి పెట్టాడు. ఆత్మీయ జీవితం, ఆత్మీయ యాత్ర సులువుగా జరిగిందా? ఇశ్రాయేలు ప్రజలకి అరణ్య యాత్ర కఠినంగా ఉండిందా? నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆత్మీయ యాత్ర కఠినంగా ఉన్నా భయపడదు. ఎందుకంటే కఠినముగా ఉన్న ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా విడుదల దేవుడు ఇచ్చాడు. రాజ్యాలను చేతికి అప్పగించాడు. తర్వాత కానాను సొంతమైంది. నీ జీవితంలో కూడా నీ శత్రువైన అపవాదిని చేతికి అప్పగించేవాడు నీతో ఉన్నాడు. ఈ రోజు వరకు ఆయన నన్ను విడిపించాడనే ధైర్యంతో మనం ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. నీ జీవితంలో విడుదల, ఎన్ని శోధనలు జయించావు, ఆ శోధనలు జయించడానికి ఎన్నిసార్లు, ప్రతిసారి జయించినప్పుడు అంతా వాళ్ళని చేతికి అప్పగించబడ్డారు. దేవుడు నీకు ఆ శోధకుడిని అప్పగించాడు. ఆ శోధన జయించడానికి శక్తిని దేవుడు ఇచ్చాడు కాబట్టి జయించుకుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చావు. దాంట్లో ఏం కనబడుతుంది? ఆ దేవుని యొక్క తోడు, ఆ దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, ఆ దేవుని యొక్క విడుదల కార్యము. ఇశ్రాయేలు చేసింది నీ జీవితంలో కూడా దేవుడు చేశాడని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఆయన విశ్వాసం ఉంచినటువంటి నీకు నాకు దేవుడు సిద్ధపరిచినటువంటి ప్లేస్ ఉంది. గాడ్ ఈస్ ప్రిపేర్డ్ a place for believers, the eternal home, eternal place, eternal inheritance. 1 పేతురు పత్రికలో మనం చూస్తాం 1:4లో 1 పేతురు 1:4 దేవుడు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరిచాడు చూడండి. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని జన్మింపజేశాను. ఏం చేశాడు? విశేష కనికరము చొప్పున తిరిగి మనల్ని ఏం చేశాడు? జన్మింపజేశాడు. మన కొరకు ఒక స్థలాన్ని స్వాస్థ్యముగా సిద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తాం. చూడు 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యంగా కానానిస్తే ఆయన విశ్వాసం ఉంచి నీకు స్వాస్థ్యంగా ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడ భద్రపరచబడింది నీ స్వాస్థ్యం? పరలోకమందు. సో ఆ పరమ కానానులోకి ప్రవేశాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆయన ఎంత దయాళుడు! ఇశ్రాయేలు ప్రజలకి క్షమైపోయి అంతమైపోయేటువంటి భౌతిక సంబంధమైనటువంటి దేశాన్ని ఇస్తే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీకు శాశ్వతము కాలము నిలిచి ఉండేటువంటి, ఆ యొక్క నిరంతరము నిలిచి ఉండేటువంటి అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము. ఏం స్వాస్థ్యం అది? అక్షయమైన నిర్మలమైన వాడబారనిది, ఇకెప్పుడు పడిపోయినటువంటిది, చెడిపోయినటువంటిది, నిరంతరము నిలిచేటువంటి స్వాస్థ్యము. ఆయన విశ్వాసం ఉంచినటువంటి నీకు భద్రపరిచినడు పరలోకమందు ఆ స్వాస్థ్యం మీకు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెంకాలం మీకు దుఃఖము కలుగుతున్నది. అయితే అది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన ఏ రీతిగా శుద్ధపరచబడుచున్నది కదా, అట్లనే మీ అమూల్యమైన విశ్వాసం ఈ శోధనలు బట్టి ఎలా పరచబడుతా? పరీక్షల చేత నిలిచింది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అవుతుంది. ఈ లోక యాత్ర ఎట్లుందంట? శోధనల చేత పరీక్షింపబడుతుంది, శోధింపబడుతుంది. ఆ శోధనల చేత ప్రస్తుతము ఈ యొక్క అరణ్య యాత్రలో నానా విధములైన శోధనలు ఉన్నాయి లేదా? ఆ అరణ్య యాత్రలో నానా రకాలైనటువంటి రాజులు, శత్రురాజులు వచ్చినారా లేదా? ఈ లోకంలో కూడా మనకి శత్రురాజులు వస్తారు. ఎన్ని శోధనలు ఎదుర్కొంటూ, నానా విధమైన శోధనలు ఎదుర్కొంటూ ఈరోజు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నాం. అంటే ఈజీగా నడిచిందా? ఎన్నో శోధనలు జయించుకుంటూ వచ్చినాం. వాటన్నిటి జయించడానికి కారణం
నీవు ఆశ్రయించిన ఆ దేవుని యొక్క దయాదాక్షిణ్యం, ఆయన నీకు ఇశ్రాయేలు ప్రజలకు రాజులు అప్పగించినట్టు ఈ శోధనలు నీకు అప్పగించినట్టు జయించడానికి దేవుడు శక్తిని ఇచ్చినాడు. కాబట్టి ఆయన స్తుతించా బద్దులము అయి ఉన్నాం. 23వ వచనం చదవండి. 23వ వచనం 136 కీర్తన 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేస్తాడు. నిజం కాదా ఇది? నీ స్థితి ఎలాంటిది? ఆయన నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువుని అంగీకరించిన బిడ్డలందరి జీవితాల్లో ఇది మెజారిటీ ఆఫ్ ది పీపుల్, ఐ థింక్ 90% ఆఫ్ టెస్టిమనీస్, 90% టెస్టిమనీస్ 100లో 99 అని కూడా చెప్పవచ్చు. దీన దశలో ఉన్నప్పుడే ప్రభువుని కనుక్కున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో ప్రభువుని కనుక్కున్నారు. చనిపోవాలనుకున్న అప్పుడు ప్రభువుని కనుక్కున్నారు. ఎవరు ఆదరించిన స్థలంలో ఆదరించబడినటువంటి స్థితి ఆదరణకర్తను కనుక్కుని ప్రభు అని తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అందరం ఒకప్పుడు దీన దశలో ఉన్నాం. మంచి దశలో ఉండి ప్రభుని తెలుసుకోలేక దీన దశలో వచ్చినప్పుడు ప్రభు మనకు ప్రత్యక్షమైనాడు. ఆయన అందుకే హన్నా కూడా మొదటి సమయం 2వ అధ్యాయంలో దేవుడు నేను దీనురాలని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటది కదా. 2వ అధ్యాయం మొదటి సమయం 2వ అధ్యాయంలో దీనురాలి ప్రార్థన విన్నాడు. ఆమె పాట పాడుతుంది. మొదటి సమయం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మొదటి సమయాలు 2వ అధ్యాయం హన్నా రాసినటువంటి, ఎందుకంటే ఆమె గొడ్డుతనం తీసేసి దేవుడు సమయాలు ఇచ్చినప్పుడు ఆమె ఎంతో ప్రభు కృతజ్ఞతాపూర్వకంగా రాసినటువంటి పాట అది. మొదటి సమయాలు 2వ అధ్యాయము 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన. ఎక్కడి నుంచి? మంటిలో నుండి, పెంట కుప్ప మీద నుండి అని పైకి లేవనెత్తాడు. మంటి నుండి తీయబడిన మన మీద దేవుడు దాక్షిణ్యం చేస్తున్నాడు. మంటిలో నుండి దేవుడు లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? అధికారులతో రాజులతో కూర్చోబెట్టేటువంటి దేవుడు. మన దీన దశలో ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించాడు. కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించ బద్దులమై ఉన్నాం. అంత మనం 25వ వచనం చూసినట్లయితే ఆయన మనకు పోషకుడు, ఆయన మనకు సమస్తమును సమకూర్చువాడు. ఆయన చదవండి 25వ వచనం, 136 కీర్తన 25వ వచనం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? ఆయన సమస్త జీవులకు ఆయన ఏమిస్తున్నాడు? ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు ఆహారం ఇచ్చేటువంటి వాడు. ఈరోజు నీకు పోషకుడు ఎవరయ్యా? ఎవరు? నిజంగా పాపం నుంచి విమోచింపబడిన బిడ్డ జీవితంలో ఈ టెన్షన్ ఒక్కటి పోతుంది. ఏ టెన్షన్ పోతుంది? నేను ఎలా బతుకుతాను అనే క్వశ్చన్కి జవాబు దొరికినట్టే. ఎందుకంటే ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఎవరైనా ఆయన ఎవరు? నా పోషకుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 30వ వచనం మనం చదివితే, ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికిన. ఆ ప్రకారం ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే దేవుడు మనిషికి ఏమి తక్కువ కాకుండా మానవునికి కావలసినటువంటి ప్రతి ఆహారాన్ని సమకూర్చాడు. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. అంటే జంతువులను కూడా విడిచిపెట్టలేదు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివినప్పుడు రేపటి గురించి చింతించొద్దు, ఏమి తిందామా, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామా. అంటే దేవుడికి ఏంటి? ఇది మధ్యలో వచ్చిందా, ముందు నుంచి ఉందా? జంతువులను విడిచిపెట్టలేదంటే మనుషులు దానికంటే శ్రేష్ఠులు. పక్షులకి మీరు పోషిస్తున్నారంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఆయన దయాళుత్వము వల్ల నీకేం దొరుకుతుంది? పోషణ. ఎన్ని మేలు చేశాడు దేవుడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆయన నీ పోషకుడు, ఆయన నిన్ను విడిపించేవాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యకాలు చేశాడు.
ఆయన శత్రువుని చేతికి అప్పగించాడు, ఆయన నిన్ను విమోచించాడు. ఆయన నీ జీవితంలో దయాళుడు. దాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆరాధించండి. ఆయన ఈ యొక్క ఉదయకాల సంఘంలో ఆయన 136వ కీర్తనలో ప్రభా నీ యొక్క దయాళుడు అని తండ్రి నా జీవితంలో నిజంగానే రుజువుపరుచుకున్నావు. నీ దయాన్ని బట్టే, నువ్వు దయాళుడు అయినందుకే తండ్రి నేను చీకట్లో ఉన్న నాకు వెలుగు దొరికింది. తండ్రి నాయన మరణ ఛాయలో కూర్చున్న నాకు తండ్రి నాయన నాకు కలిగింది. ప్రభువా నా జీవాధిపతి వినివైనావు, నువ్వు దయాళుడు అయినందుకు నన్ను రక్షించినావు. ప్రభువా నీ యొక్క తీర్పుకు నన్ను అప్పగించలేదు, కానీ నీ దయకు పాత్రుడిగా నన్ను చేసినావు. నీ దయా దాక్షిణ్యం బట్టి నేను రక్షణ పొందాను. నాకు ఉచితంగా నువ్వు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఎంతోమంది రాజులు కూడా తండ్రి నెబుకద్నెజరు, దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగో దినాల్లో తండ్రి ఆ యొక్క అగ్ని గంధకంలో వాళ్ళు పడవేయబడినప్పుడు రక్షించిన రక్షణను కళ్ళారా చూసి నాయన వీరి దేవుడే నిజమైన దేవుడిని శాసనం చేశాడు. తన రాజ్యం అంతటా కూడా అందరూ నీవే నిజమైన దేవుడని, నీవే నీ రాజ్యము స్థిరమైనదని, నీ రాజ్యము యుగయుగములుండునని సాక్ష్యం ఇచ్చాడు, నన్ను గుర్తించాడు. ప్రభువా నాయన మరి రాజులు నిన్ను పొగిడారు. దయగలిగిన నా జీవితంలో నిజంగా తండ్రి నాయన నా జీవితంలో ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి నాయన దేవుడు ఎరగని వాళ్ళు నన్ను నిన్ను గురించి ఆరాధించగలిగారు. ప్రభువా దేవుడు ఎరగని వాళ్ళు నీ గొప్పతనాన్ని చాటించారు. ఆయన నేను కూడా అంటే ఎరిగిన వాడినై కూడా ఎన్నో మార్లు నీ యొక్క నా ఔరత్యాన్ని నేను ప్రచురం చేయలేని స్థితిలో ఉంటుంది. అయినా కూడా నీ మహాకరుణ చేత నన్ను రక్షించి నువ్వెంత గొప్ప వాడివో తండ్రి, ఏ రీతిగా నా జీవితంలో అద్భుతాలు చేశావో, ఏ రీతిగా నన్ను కూడా మరణాంధకారం నుంచి నన్ను విడిపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా నన్ను కూడా రక్షించావు. దర్యావేషరాజు కూడా దానియేలు 6వ అధ్యాయంలో తండ్రి సింహం బోన్లో నుంచి విడుదల పొందిన తర్వాత శాసనం చేశాడు. ఈ దానియేలు రాజు యుగయుగములు నిలిచేటువంటి రాజు. ఆయన రాజ్యము, ఆయన ఆధిపత్యము యుగయుగములు ఉంటుందని, అంతం వరకు ఉంటుందని, అంతము లేనిదని సాక్ష్యం ఇచ్చాడు. ప్రభువా నిజమే, నేను ఎరగని వాళ్ళు నీ యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. దయగలిగిన రక్షక నేను కూడా తండ్రి నాయన నీ ఎరగని స్థితిలో ఉన్నప్పుడు నన్ను దర్శించావు, నన్ను రక్షించావు. తండ్రి నాయన దానియేలును సింహం బోన్ నుంచి విడిపించినట్లు, ఆయన అగ్ని గంధకం నుంచి షద్రక్ మేషక్ అబేద్నెగోను విడిపించినట్లు, రెండవ మరణమైన ఆయన అగ్ని గంధకమైన గుండము నుంచి నా తీర్పు నుంచి నన్ను రక్షించావు, విడిపించావు. నీ యొక్క దయాళుత్వమును నా మీద చూపించి నన్ను రక్షించావు. ప్రభువా నాయన తండ్రి నీకు స్తోత్రాలు, ప్రమాదాలను తప్పించావు. నాయన అరణ్య యాత్రలో తండ్రి మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా నా జీవిత యాత్రలో మీరు నడిపిస్తూ వస్తున్నారు. నమ్మదగిన దేవుడుగా ఉన్నారు. ప్రభువా వారిని నడిపించే దేవుడు మాత్రమే కాకుండా అరణ్య యాత్రలో వారికి కావాల్సిన సమస్తమును సమకూర్చావు. ఆకలినప్పుడు ఆకలి తీర్చావు, దాహమైనప్పుడు దాహాన్ని తీర్చావు. అంత మాత్రమే కాదు, అరణ్య యాత్రలో వారి యాత్ర ముందు కొనసాగకుండా ఆపివేయడానికి అడ్డుకున్నటువంటి, కానాన్లో ప్రవేశించకుండా అడ్డుకున్నటువంటి షిహోను రాజైనటువంటి ఆ యొక్క అమోరీల రాజైనటువంటి షిహోనును, తన భాషను రాజైనటువంటి ఓగును వారి చేతికి అప్పగించావు. అంత మాత్రమే కాదు తండ్రి, అనేక మంది రాజులను వారి చేతికి అప్పగించావు. కానాను సొంతం చేసుకోకూడదని తండ్రి అడ్డు పట్టినటువంటి ప్రతి శత్రువును నన్ను ఇశ్రాయేలు చేతికి అప్పగించి నా కానాను సొంతం చేశావు. నా జీవిత యాత్రలో కూడా నా తండ్రి నీ కానాల్లోకి ప్రవేశించకుండా అడ్డుపడుతున్న అపవాది యొక్క కుతంత్రములను లయపరుస్తూ తండ్రి నా ఎదురవుతున్న ప్రతి శోధనలో కూడా నీవు నాకు సహాయకుడిపై తండ్రి శత్రువును అనేక మార్లు నా చేతికి అప్పగిస్తూ వస్తూ ఉన్నారు. నాకు కూడా ఇశ్రాయేలు ప్రజలకు శత్రువు పైన విజయం ఇచ్చినట్లు నా శత్రువుని అపవాది పైన అనేక మార్లు నా జీవితంలో సహాయం చేసి విజయాన్ని ఇస్తూ నా యొక్క జీవిత యాత్ర ఆగకుండా ఇంతవరకు కొనసాగించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. అంత మాత్రం కాదు, ఆఖరి వరకు నిలిచి ఉండేటువంటి తండ్రి నాయన దయనీది ప్రభా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన నా అరణ్య యాత్రలు మీరు ఎన్నో అద్భుతాల గుండా నడిపిస్తూ వస్తున్నందుకే మీకు స్తోత్రాలు. దయగలిగిన రక్షణ నా పోషకుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన కృపగల దేవ నీకు వందనాలు. తండ్రి నాయన దీన దశలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. నేను అతని 22వ వచనం ప్రకారంగా 136, 22 ప్రకారం 23 ప్రకారంగా నేను దీన దశలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా. నిజమే ప్రభువా తండ్రి నాయన, నేను దీనుడై ఉండగా నన్ను ఎవరు పట్టించుకునే సందర్భంలో, ఎవరు రక్షించిన సందర్భంలో
తండ్రి నీవు నాకు దిక్కైనావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నాయన పడిన స్థితి నుంచి పైకి లేపుతావు, లేపావు ప్రభా. మంటిలో నుంచి పైకి తీసుకొచ్చావు, జగన్ దొంగ ఊపు నుంచి పైకి లేవనెత్తావు. నేను బండ మీద అడుగులు స్థిరపరిచావు. నేను క్రీస్తులో నేను నిలిచి ఉండకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ దాక్షిణ్యాలను బట్టి, నీ దయాళుత్వం బట్టి నేను ఇవన్నీ కూడా నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నానని ఒప్పుకొనుచున్నాను స్వామి. నా జీవితంలో మీరు చేసిన మేలు అన్నిటికీ వందనాలు. అంత మాత్రమే కాదు నాయన, నీవు నాకు సమస్తము సమకూర్చి దేవుడు ఉన్నావు తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా భూమి ప్రారంభించినప్పుడే, సృష్టిని చేసినప్పుడే జీవులన్నిటికీ కూడా ప్రతి పచ్చని చెట్లు వారికి ఆహారం అవ్వాలని, అంటే సృష్టించిన ప్రతి దానికి ఆహారం అవసరమని ఎరిగి ఆహారాన్ని సిద్ధపరిచావు ప్రభు ముందు. అవును తండ్రి నాయన, నీ బిడ్డల మమ్మల్ని రక్షించిన నీవు, మాకేం కావాలో నీకు తెలుసు నాయన. మరి తండ్రి మీరు దేని గురించి చింతించొద్దని సెలవిచ్చావు. మీ చింత యావత్తు, మా చింత యావత్తు నీ మీద వేయమని సెలవిచ్చావు. మా పోషకుడివే ఉన్నావు, మమ్మల్ని రక్షించిన వాడివే కాదు, మా అరణ్యాత్ర నడిపించిన వాడు మాత్రమే కాదు, సూచక్రియలు అద్భుత కార్యాలు మా జీవితంలో చేసిన వాడు మాత్రమే కాదు, మా అందరి జీవితంలో కావలసిన సమస్త పోషణ కూడా మీరు అనుగ్రహిస్తూ, ఆత్మ సంబంధమైన పోషణ, శరీరానుసారమైనటువంటి పోషణ, పరమవైద్యుడిగా శరీరం కావాల్సిన ఆరోగ్యాన్ని ఇంతవరకు ఇచ్చి ఈ యొక్క పునరుత్థాన దినములో నన్ను నడిపించి ప్రభువా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.